నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ఇందులో నమస్తే తెలంగాణలో నేడు సుప్రీంకు ఎమ్మెల్సీ కవిత భర్త అనే వార్త. ఇది కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు, అక్రమ అరెస్టుపై సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్, ఈడీ అధికారుల అన్ని ప్రశ్నలకు కవిత సమాధానం. ఎమ్మెల్సీ కవితను కలిసిన కేటీఆర్, హరీష్ రావు, భరత అనిల్, న్యాయవాది మోహిత్ రావు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టును సవాలు చేస్తూ సోమవారం ఆమె భర్త అనిల్ సుప్రీంకోర్టులో కంటెంప్ట్ అఫిడవిట్ వేయనున్నట్టు సమాచారం. ఈ నెల 19న కవిత కేసు విచారణకు రానున్న నేపథ్యంలో ఈడీ ఆమెను అక్రమంగా అరెస్ట్ చేసిందని, అది సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధమని ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. ఆదివారం ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారించారు. విచారణ సందర్భంగా ఈడీ అధికారుల ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ఈ వార్త మొదటి పేజీలో ఇచ్చిండ్రు. నిన్న సుదీర్ఘమైన విచారణ జరిగింది. మొన్న నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ కేసులో కవిత అరెస్టు కేసులో లేటెస్ట్ డెవలప్మెంటు, సుప్రీంకోర్టులో వారి భర్త కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు చేయడం ఓ ప్రధానమైన అంశం. దీనికి సంబంధించి వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో రాళ్లవానతో తంట అని, ఎండిన పంటకు మంట అని రెండు ప్రకృతిపరమైన అంశాలు, వీటికి సంబంధించిన వార్తను మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక వారంటీ లేని గ్యారంటీలు అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది హరీష్ రావు, మాజీ మంత్రి మాట్లాడిన మాటలు. ఇక చాంప్ ఆర్సీబీ అనే ఒక వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక పాలమూరుకు బ్రేకు, ప్రాజెక్టు అనుమతుల ప్రక్రియను నిలిపివేసిన కేంద్రము, కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు తేలే వరకు అంతే, సర్కారుకు తేల్చి చెప్పిన కేంద్ర జలశక్తి శాఖ, సీఎం కార్యాలయం నెల క్రితమే జవాబు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక జేఈఈ నీట్ పరీక్షలు యథాతథం, ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు ఎన్టీఏ అని ఉంది. ఏప్రిల్ 4-15 మధ్య జేఈ మెయిన్స్ 2 అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక క్యాటరాక్ట్కు సరైన మందు పసుపు వల్ల అనే వార్త కూడా మొదటి పేజీలో వచ్చారు. ఇక నియామకాలు నిలిచేనా అనే వార్త మొదటి పేజీలో. వీటితో పాటుగా 5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే అని 10వ తరగతి పరీక్షలకు సంబంధించింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అనే వార్త కూడా ఉన్నది. ఇక నేడు బీఆర్ఎస్లోకి ప్రవీణ్ కుమార్ అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. 2 గంటల వెయిటింగ్, స్పీకరు కలవలేని వార్త ఉన్నది. ఇక ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య, జనగామ జిల్లా కోతలాబాద్ల విషాదం అనే వార్త మొదటి పేజీలో ఇచ్చారు. ఇక ఎంపీలు దొంగలైతే మీరు ఎలా చేర్చుకున్నారు, మా పార్టీ నుంచి లాగేసి మీ పార్టీ టికెట్లు ఎలా ఇచ్చారు, కిషన్ రెడ్డి నైట్ వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నారు ఎందుకు, దేశమంతా దళిత మందు అమలు చేసే దమ్ముందని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలను మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక వీటితో పాటుగా ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో ఇచ్చిన వార్తలు ఏమిటో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇయర్ ప్యానల్లో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు అనే వార్త ఉన్నది. ఇక ఉదయం 9:30కు ప్రారంభం, 5 నిమిషాల ఆలస్యానికి ఓకే అనేది ఆ వార్త సారాంశం. ఇక రాజ్యాంగాన్ని మార్చే దమ్ము బీజేపీకి లేదు, ఆ పార్టీదంతా హడావిడే, ప్రజలు న్యాయం వైపే, ఈవీఎంలు, ఈడీ, సిబిఐ, ఐటీ లేకుండా ప్రధాని మోదీ ఎన్నికలకు వెళ్ళలేరని రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడిన మాటలు మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక గేట్లు ఎత్తినం, 100 రోజులు పూర్తిగా పాలనకే, ఇక నా రాజకీయం చూపిస్తానని రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను, ఆ చేరికకు సంబంధించిన ఫోటోను కూడా హైలైట్ చేసింది ఈనాడు ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో. ఇక డిహెచ్ విచారణ అనే వార్త ఉన్నది, ఫోటోతో కూడింది. అవినీతి ఆరోపణలతో ప్రభుత్వ నిర్ణయం, వైద్య శాఖ సమూల ప్రక్షాళనకు చర్యలు, పలు వైద్య కళాశాలల ప్రిన్సిపల్లు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్ మార్పు, ఎంఎన్జే ఆసుపత్రి డైరెక్టర్ స్థానచలనము, ఉస్మానియా ఆసుపత్రికి కొత్త ప్రిన్సిపల్, పలువురు డిహెచ్ఓల బదిలీ, ఆమ్యామ్యాలతో ఆగిన కొందరు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక కాంగ్రెస్లో చేరిన దానం రంజిత్ రెడ్డి, కండువా కప్పిన రేవంత్, దీపాదాస్ అని సికింద్రాబాద్ చేవెలలో ఎంపీలుగా పోటీకి నిలిపే ఛాన్స్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక వీటితో పాటుగా అవినీతి సర్కారును అంతమొందించండి అని ముగ్గురు నాయకులు పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఏపీలోని బొప్పూడి సభకు హాజరైన జనం అభివాదం చేస్తున్న ఈ ముగ్గురు నాయకులు, అది ఫోటోతో కూడిన వార్త హైదరాబాద్ ఎడిషన్లో ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఇచ్చింది. కూటమిదే పీఠం, మోదీ రాక ఎన్డీఏ పునః కలయిక, 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు ఆనందం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనే వార్త ఉన్నది. మన గెలుపు ఖాయమని మోదీ వ్యాఖ్యని ఆ వార్త కూడా మొదటి పేజీలో ఉండేది. ఢిల్లీలో వ్యాపార లావాదేవీలు, ఇక్కడ ఆందోళనల కిషన్ రెడ్డి వార్త ఉన్నది. కమలం గూటికి ఆరూరి రమేష్,
బీఆర్ఎస్ గుడిపై చెప్పిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక కాళోజీ హెల్త్ వర్సిటీకి సుస్థి అనే వార్త ఉన్నది. ఆ ఒక్కటి తప్ప యూనిక్ నంబరు లేకుండా మరోసారి ఎన్నికల బాండ్ల సమాచారం. ఈసారి రాజకీయ పార్టీలు ఇచ్చిన వివరాలను వెల్లడించిన ఈసీ. బీజేపీకి అత్యధికంగా, తర్వాత ఏ పార్టీకి ఎంత వచ్చింది, ఆ నెంబరు యూనిక్ నెంబరు ఎవరెంత అనేది కాకుండా మిగతా సమాచారం ఇచ్చిందని చెప్పి ఒక వార్త ఉన్నది. ఇక గుండెపోటుతో అత్త, ఆమె మరణాన్ని తట్టుకోలేక కోడలు మృతి. గంటల వ్యవధిలో ఇద్దరి మరణం. యాదాద్రి జిల్లాలో ఘటన అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక ఈనాడులో మొదటి పేజీలో ఇచ్చిన వార్త, ఇక పిసిసి అధ్యక్షుడిగా రాజకీయం చూపిస్తానని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో. వీటితో పాటుగా కాంగ్రెస్లోకి రంజిత్ రెడ్డి దానం చేరికలకు సంబంధించిన వార్త కూడా ఉన్నది. ఇక జగన్ సర్కారును పెకిలించేద్దామని ఆ ముగ్గురు నాయకులు మాట్లాడిన బహిరంగ సభకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ వార్త ఈనాడు కూడా హైదరాబాద్ ఎడిషన్లో మొదటి పేజీలో ఇచ్చింది. జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటే అనే వార్త ఉన్నది. జగన్ సీఎం కాదు సారా వ్యాపారని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. సింహభాగం భాజపాకే, ఎన్నికల బాండ్ల ద్వారా 8,718.5 కోట్ల రూపాయలు వాటికి సంబంధించిన వార్త. ఫ్యూచర్ గేమింగ్ సంస్థలు డిఎంకేకు 500 కోట్లు ఈసీ వెబ్సైట్లో తాజా గణాంకాలనే వార్త ఉన్నది. రామగుండంలో సింగరేణి విద్యుత్ కేంద్రం అనే వార్త ఉన్నది. ఇక వీటితో పాటుగా అంటే అన్ని పత్రికల్లో ఈ ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించిన వార్తను దాదాపుగా ప్రతి పత్రిక మొదటి పేజీలోనే ఇంకా దీన్ని కవర్ చేస్తూనే ఉన్నది. పూర్తి సమాచారం ఇంకా దీని విషయంలో రావాల్సి ఉందన్నది కూడా వార్తా కథనాల సారాంశం. ఇక నేటి నుంచి ఓ మోస్తారు వర్షాలు. ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలకు పసుపు హెచ్చరిక. కామారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అనే వార్త ఉన్నది. ఇక కవితను కలిసిన కుటుంబ సభ్యులు అనే వార్త ఉన్నది మొదటి పేజీలో. భారీ ఆధిక్యంతో పుతిన్కు పట్టం. రష్యా ఎన్నికల్లో పుతిన్ గెలిచినట్టు వార్త ఉన్నది. ఢిల్లీ జల్ బోర్డు కేసులో కేజ్రీవాల్కు ఈడీ సమన్లు. నేడు వాంగ్మూలానికి రావాలని పిలుపు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక ఈవీఎం ఈడీలతోనే మోదీ గెలుపు అని కాంగ్రెస్ సభకు సంబంధించిన వార్త. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు. సాక్షిలో ఇప్పట్లాగానే 5-6 వార్తలు టాప్లో ఉన్నాయి. ఇందులో 16 ఏళ్ల జాతీయ రికార్డు బద్దలు అనే ఒక వార్త ఉన్నది. ఇంటి పేరు మార్చుకుంటున్నారా అయితే ముందు చూపు అనే వార్త. అక్కడ ఓట్ల లెక్కింపు తేదీ మార్పు అని. బాండ్లతో బీజేపీకి 6,986 కోట్లు అనే వార్త ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించింది. కేజ్రీవాల్కు సమన్లు పంపిన ఈడీ అనే వార్త ఉన్నది. అవి లేకుంటే మోదీ లెగ్గలేరు అని రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలుగా. వాట్సాప్ చాటింగ్లు లావాదేవీలపై ఆరా అనే వార్త ఉన్నది. కస్టడీలో తొలి రోజున కవితకు ప్రశ్నలు సంధించిన ఈడీ. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన వారితో సంప్రదింపులపై ఆరా. ఈడీ కార్యాలయంలో 6 గంటల పాటు విచారణ. కవితను కలిసిన భర్త అనిల్, కేటీఆర్, హరీష్ రావు. లాయర్ విక్రమ్ చౌదరితో కేటీఆర్ హరీష్ ప్రత్యేక భేటీ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక నా రాజకీయం చూపిస్తా మీట్ ది మీడియా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే వార్త ఉన్నది. నేడు జగిత్యాలకు మోదీ అనే వార్త. అమ్మో రాజధాని బస్సులు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక రామోజీ కబ్జాలపై చర్యలేవి గోని ప్రకాష్ రావు మాట్లాడిన మాటలు కూడా మొదటి పేజీలో ఇచ్చారు. ఇక జంపింగులు షురు. అధికార పార్టీలోకి ప్రారంభమైన చేరికలు. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే దానం అనే వార్త కూడా మొదటి పేజీలో ఉంది. గొంతెండుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి సమస్య సురు అనే ఒక వార్త ఫోటో ఐటమ్ ఉన్నది. WPL విజేత బెంగళూరు అనే వార్త. ట్రిబ్యునల్ తుది తీర్పు తర్వాతే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా పరిశీలనపై కేంద్రం స్పష్టీకరణ. కృష్ణా ట్రిబ్యునల్ 2 గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాతే పరిశీలిస్తామని వెల్లడి. ప్రాజెక్టు DPR మదింపు కూడా అప్పుడే నిర్వహిస్తామని జలశక్తి శాఖ అనే వార్త తెలంగాణకు సంబంధించిన వార్త. ఇక బీజేపీకి దక్షిణాదిలో అనూహ్య ఫలితాలు అనే వార్త ఉన్నది. ఏపీలో జగన్ పార్టీ కాంగ్రెస్ ఒకటే అని జేహో బీసీ. అసెంబ్లీ లోక్సభ కలిపి 59 స్థానాలను ఆ వర్గాలకు కేటాయించిన ఏపీ సీఎం జగన్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. 4 తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రయారిటీ ఇచ్చిన వార్తాంశాలు ఇవి.